పరమాచార్య స్వామివారి జీవితంలో జరిగిన ఒక చిన్న ఘట్టాన్ని తెలుసుకోవడానికి ఎంత పనిలో ఉన్నా 2 నిమిషాలు కేటాయిద్దాము. బిల్వపత్రాలు ఎవరు తెచ్చారు? ఒకసారి కంచి మహాస్వాములు దక్షిణ కైలాసమైన శ్రీశైలంలో విజయయాత్ర చేస్తున్నారు. స్వామివారు ఎప్పుడు ఎన్ని రోజులు ఒక ఊరిలో ఉంటారో ఎవరికీ తెలియదు. అలా ఒకసారి కర్నూలు పరిసర ప్రాంతంలో విచ్చేయగా స్వామివారిని పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికి సభ ఏర్పాటు చేశారు. స్వామివారు వేద సంరక్షణ, భారతీయ వైభవం గురించి తెలుగులో అంటే స్వామివారు 18 భాషలలో ప్రావీణ్యులు. అనుగ్రహ భాషణం ఇచ్చి తీర్థ ప్రసాదాలతో ఆశీర్వదించి మళ్లీ యాత్ర మొదలుపెట్టారు. 73 ఏళ్ల పీఠ నిర్వహణలో వాహనం ఎప్పుడూ ఎక్కలేదు. అప్పుడే వర్షం పడటం మొదలైంది. స్వామివారికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. కానీ స్వామివారి మీద భక్తితో శిష్యులు బోయిలు పల్లకి ఎక్కమని విన్నవించారు. స్వామివారు నవ్వుతూ, మీరు తడుస్తూ ఉంటే నేను పల్లకిలో ఎలా రాగలను అంటూ ముందుకి 10 కిలోమీటర్లు నడిచాక ఒక పల్లెటూరు వచ్చింది. ఆ ఊరి జనాలందరూ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామివారిని అక్కడే బస చేయమన్నారు. ఆ ఊరి జనాల అమృత గురుభక్తికి సంతోషించిన స్వామి అక్కడే బస చేద్దామన్నారు. మరుసటి రోజు కల్లా ఆ ఊరిలో పండుగ వాతావరణం వచ్చినట్లయింది. మఠం ఆచారం ప్రకారం నిత్యం చంద్రమౌళీశ్వర పూజ చేసుకోవడానికి పూలు నైవేద్యం సిద్ధం చేశారు. కానీ ఒక్క బిల్వదళాలు దొరకలేదు. ఆ ఊరి వారికి బిల్వదళాలు కేవలం 3 ఆకులు ఉన్నవి మాత్రమే వాడాలని శాస్త్రం. ఎలా ఉంటాయో తెలీదట. పైగా ఆ చెట్టు ఎప్పుడూ చూడలేదన్నారు. పెరివా బిల్వదళాలు లేకుండా సహస్ర లింగార్చన ఎలా చేస్తారు అనుకున్నారు శిష్యులు కంగారు పడుతూ. స్వామివారు అనుష్ఠానం పూర్తి చేసి పూజకు కూర్చొని మొదట బిల్వదళాలు ఎక్కడా అని అడిగారు. శిష్యులు భయపడుతూ జరిగింది చెప్పారు. అప్పుడే ఉదయం 10:30 గంటలయ్యింది. స్వామి పూజకి కామాక్షి అమ్మదే బాధ్యత, ఆవిడే తెస్తుందిలే అని మౌనంగా వెనక ఉన్న గోశాలకు వెళ్లి కూర్చొని ధ్యానముగ్ధులయ్యారు. స్వామివారు పూజ కాకుండా భిక్ష తీసుకోరు అని శిష్యులు బాధపడుతూ ఉండగా ఎవరో బుట్టలో బిల్వపత్రాలు తెచ్చి గుడి ప్రాంగణంలో పెట్టి వెళ్లిపోయారు. అది చూసి శిష్యులు ఆనందంతో గంతులేశారు. వెంటనే స్వామివారు వచ్చి బిల్వం దొరికిందా అని అడిగారు. ఎవరు తెచ్చారు అని అడిగారు. ఎవరో పెట్టి వెళ్లిపోయారు పెరివా అన్నారు. సంతోషంగా ఆ రోజు పూజ ముగిసింది. మరుసటి రోజు పూజకి ఎలా అని అందరూ అనుకుంటుండగా స్వామివారు ఆ ఛత్రం ముందు మళ్ళీ బుట్ట ఉందేమో చూడండి అన్నారు. ఆశ్చర్యం, అక్కడ పెద్ద బుట్టలో బిల్వాలు ఉన్నవి. ఎవరు పెట్టారో అని ఊరంతా అనుకున్నారు. స్వామివారు శిష్యులని ఉదయాన్నే త్వరగా లేచి ఎవరు బిల్వలు తెస్తున్నారో వారిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నారు. ఉదయం యథావిధిగా ఒక గోపాల పిల్లవాడు చినిగిన మురికి బట్టలతో వచ్చి బుట్ట పెట్టి వెంటనే వెళ్లిపోతున్నాడు. వెంటనే శిష్యులు పిల్లవాడిని భయపడుతుండగా ఆపి పెరివా పిలుస్తున్నారు అన్నారు. ఆ పిల్లవాడు భయపడుతుండగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని రమ్మని స్వామివారి దర్శనం చేసుకోమని చెప్పారు. అలాగే అని పరిగెత్తాడు పిల్లవాడు. మధ్యాహ్నం ఉతికిన బట్టలతో వచ్చి భయపడుతూ నిలబడ్డాడు. స్వామి ఎంతో ఆనందంతో పేరు అడగగా పురందర కేశవులు అన్నాడు. తన గురించి ఏడుస్తూ ఈ విధంగా చెప్పాడు. మా అమ్మ 2 ఏళ్ల వయసులో చనిపోయింది. మా నాన్న నన్ను పెంచాడు. ఎన్నో మంచి విషయాలు కథలు చెప్పేవాడు. పురందర త్యాగరాజస్వామి కీర్తనలు ఎన్నో నేర్పాడు. అందుకే నాకు పురందర అని పేరు పెట్టాడని మా నాన్న నాకెప్పుడు బిల్వదళాల గురించి చెప్పేవారు. అవి దేవునికి ఇష్టమని చెట్టు నాటిచ్చాడు. కానీ 2 ఏళ్ల ముందు నాన్న చనిపోయారు. నాకిప్పుడు 12 ఏళ్లు పెరివా అన్నాడు. స్వామివారు పిల్లవాడి వినయానికి భక్తికి పొంగిపోయారు. ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. ఏదైనా ఇస్తాను అన్నారు. పెరివా ఎప్పుడు ఇలా వరం ఇస్తామని అనలేదట. పిల్లవాడు వెంటనే స్వామి మా నాన్న లౌకిక విషయాలని కోరుకోవద్దని వారిని నిత్యం సేవ చేయాలని చెప్పారు. అందువల్ల మీరు అనుగ్రహిస్తే 2 కోరికలు ఉన్నవి అన్నాడు. ఒకటి, మీ దగ్గర పురందర త్యాగరాజస్వామి కీర్తనలు ఇక్కడ ఉన్నవాళ్లు పాడాలి అన్నాడు. స్వామివారు సంతోషించి అలాగే అని ఇంకో కోరిక ఏంటి అని అడిగారు. నేను మీరు వెళ్లే ముందు కోరతా అని సాష్టాంగం చేశాడు. అలాగే 21వ రోజులు అయ్యాక స్వామి బయలుదేరుతుండగా పిలిపించి ఆ 2వ కోరిక ఏంటి అని అడిగారు. స్వామి మీరు తప్పక ఇస్తానంటేనే చెప్తా అన్నాడు. స్వామివారు నవ్వి అలాగే అన్నాడు. స్వామి నాకు మరుజన్మ ఉండకుండా మోక్షమివ్వండి అని అడిగాడు. స్వామివారు 12 సంవత్సరాల వయసుగల ఇతని భక్తిని చూసి పొంగిపోయి దేవుడు అలానే ఇస్తాడని ఆశీర్వదించి వెళ్లిపోయారు.
40 ఏళ్ల తర్వాత ఒకసారి కంచిమఠంలో ఉన్నట్టుండి పెరువా మధ్యాహ్నం 2 గంటలకు లేచి వెంటనే కామాక్షి అమ్మ గుడి పుష్కరిణికి భాగవతంలో శ్రీ మహావిష్ణువు అలవైకుంఠంలో నగరిలో అని వర్ణించినట్లుగా వెళ్లారు. ఏవో మంత్రాలు జపిస్తూ 6 సార్లు మునకవేశారు. శిష్యులకి ఇదంతా ఏదో వింతగా తోచింది. ఇక భయంతో జంకుతో స్వామి ఈ సమయంలో ఎందుకు వచ్చారు అని అడుగగా కొంత పాత శిష్యులను చూస్తూ, మీకు గుర్తుందా, 40 ఏళ్ల క్రితం కర్నూలు దగ్గర పల్లెటూరులో పురందర కేశవులు పూజకి బిల్వాలు తెచ్చాడు. తనకు 52 ఏళ్లు ఇప్పుడు వ్యాధితో మరణించాడు. అప్పుడు మోక్షం కావాలని కోరాడు. తనకి ఇంకా 6 జన్మల కర్మశేషం ఉంది, కానీ చంద్రమౌళీశ్వరుడు కరుణించి ఇప్పుడే మోక్షం ఇచ్చాడు అన్నారు. అందరూ స్వామివారి దయకు నివ్వెరపోయారు. ఎన్నో జన్మలు తపస్సు చేసిన రాని మోక్షం ఒక సద్గురువుని ఆశ్రయిస్తే వస్తుంది. జయ జయ శంకర, హరహర శంకర. కంచి పరమాచార్య స్వామి వైభవం.